ఆలివ్ వ్లాగ్స్‌కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్‌తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి బూర్లు, గారెలు అండి. ఇవి చేయడం చాలా ఈజీగా చూపిస్తున్నాను. చిన్న చిన్న టిప్స్‌తో బిగినర్స్ సైతం ఈజీగా చేసేసుకునే విధంగా అయితే నేను చూపిస్తున్నాను. చాలా సింపుల్‌గా తక్కువ టైంలో అయిపోయే విధంగా పర్ఫెక్ట్ బూరొచ్చేలాగా చూపిస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం. చకచకా చేసేద్దాం. ముందుగా ఒక గ్లాసు పొట్టు తీసిన మినపప్పు అయితే గారెలకు వేసుకుంటున్నాను. అలాగే మరొక గ్లాసొచ్చేసి పొట్టు తీసిన మినపప్పు బూరెలకి వేసుకుంటున్నా. టోటల్ 2 గ్లాసుల పొట్టు తీసిన మినపప్పు తీసుకొని, దాంట్లో వాటర్ పోసి 2 సార్లు క్లీన్ చేసి, మళ్ళీ దాన్ని నిండుగా నీళ్లు పోసి 4 గంటలు నాననిస్తున్నా. మీరు ఓవర్ నైట్ నానబెట్టుకున్నా ఏం పర్వాలేదు. నేను 4 గంటలు నానబెట్టుకుంటున్నా అంతే. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని, వేరొక బౌల్ తీసుకొని, అందులోని 1 కప్పు మినపప్పుకి 2 కప్పుల వరిపిండి పడుతుంది బూరెలకైతే. గుర్తుపెట్టుకోండి. ఒక కప్పు మినపప్పుకి 2 కప్పుల వరిపిండి వేసేసుకొని, అందులోని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలి. నాకిక్కడ 1:30 గ్లాసు వాటర్ అయితే పడింది. మరీ పల్చగా అయితే మిక్స్ చేసుకోవద్దండి. నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ రావాలి. మనకి అవసరమైతే మనం పిండి కలుపుతున్నప్పుడు కొంచెం వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కూడా మూత పెట్టేసి ఒక 4 గంటలు నాననిద్దాం. పర్ఫెక్ట్ కరకరలాడే బూరె రెడీ అవుతుంది. ఈలోపు ఒక కుక్కర్ తీసుకున్న, అందులో ఒక గ్లాసు శనగపప్పు అయితే వేసేసుకొని, దీన్ని 2 సార్లయితే కడిగి తీసుకుంటున్నా. ఇలా కడిగి తీసుకున్న తర్వాత ఇందులోని ఒక గ్లాసు శనగపప్పుకి 2 గ్లాసుల వాటర్ అయితే పోసుకోవాలి. ఒక గ్లాస్ శనగపప్పుకి 2 గ్లాసులు వాటర్ పోసేసుకొని, దీన్ని ఒక 2 గంటలు నాననిద్దాం. 2 గంటలు నానితే సరిపోతుంది. 2 గంటల తర్వాత చూస్తే చూడండి, పప్పు చక్కగా నానుంది. చూసారా? ఇలా ఉండాలి పప్పు. ఇప్పుడు డైరెక్ట్‌గా మనం కుక్కర్ అయితే పెట్టేసుకుందాం. నీళ్ళు ఎక్స్‌ట్రా ఏం పొయ్యట్లేదు. 2 గ్లాసుల వాటర్ సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్ అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేసి, స్టవ్ అయితే వెలిగించాను. 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. 4 విజిల్స్ వచ్చేసిన తర్వాత, ప్రెషర్ అంతా పోయిన తర్వాత, మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంది. చూడండి, పప్పు చక్కగా ఉడికిపోయింది. మనం 2 గంటలు నానబెట్టడం వల్ల తక్కువ టైంలోనే ఈజీగా ఉడికిపోతుందన్నమాట. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. ఇందులో పెద్ద వాటర్ కూడా లేవండి. చాలా తక్కువ వాటర్ ఉన్నాయి. ఎందుకంటే మనం కరెక్ట్ కన్సిస్టెన్సీలోనే వాటర్ పోసుకున్నాం కాబట్టి. చూడండి, చాలా తక్కువ వాటర్ ఉన్నాయి. ఇప్పుడు మనం మ్యాష్ చేసేసుకోవచ్చు ఈ పప్పుని. డైరెక్ట్‌గా మనం ఆ గరిటె సహాయంతో మ్యాష్ చేసేసుకుందాం. మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. చూడండి, పప్పు చక్కగా నానిపోయింది కదా! ఇప్పుడు అందులోనే మీ దగ్గర మంచి బెల్లం ఉంటే గనక దాన్ని ఒక గ్లాస్ తీసుకోండి. లేదు, నా బెల్లం అంత క్వాలిటీ అయింది కాదు అనుకుంటే గనక పాకం పట్టండి. నేను పాకం పట్టట్లేదు. జస్ట్ నార్మల్‌గా బెల్లం తురుముకొని ఇందులో వేసేసుకుంటున్నాను. ఒకవేళ మీరు పాకం పట్టే పలం అయితే గనక అందులో 2 టేబుల్ స్పూన్లు నీళ్లు పోసుకొని బెల్లంలో ఒక పొంగు రానివ్వండి అంతే. ఆ బెల్లాన్ని తీసుకొచ్చి ఇందులో పోసేసుకోండి. నేను తీసుకున్న బెల్లం చాలా బావుంది. ఇప్పుడు బెల్లం వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను. ఫస్ట్ ఇది గట్టిగా ఉంది కదా! ఒక 2, 3 మినిట్స్ తర్వాత చూస్తే గనక ఇది పల్చగా అయిపోతుంది. చూడండి, ఇలా అయిపోతుంది జారుగా. ఒకవేళ నేను ఎంతసేపు ఉంచినా అది పలచగానే ఉంది అని అనుకుంటే గనక, మీరు ఇందులో ఒక అరచెక్క పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటే గనక గట్టిగా అయిపోతుంది. నా దగ్గర కొబ్బరి చెక్క కూడా లేదు అనుకుంటే, గొలసెనగపప్పు అదేనండి పుట్నాల పప్పు అంటారు కదా! దాన్ని మిక్సీ పట్టేసి దీంట్లో యాడ్ చేసుకున్న టేస్ట్ ఏం మారకుండా చాలా రుచిగా అయితే పూర్ణం ఉంటుంది. ఈ టిప్ మీకు యూజ్ అవుతుందనే అనుకుంటున్నా. చూడండి, ఒక 5 మినిట్స్‌కి ఇలా దగ్గర పడిపోయింది. ఇదే టైంలో మనం ఒక పావు స్పూను యాలకుల పొడినైతే యాడ్ చేసేసుకుందాం. అలాగే ఒక స్పూను నెయ్యిని కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇది దగ్గర పడిపోతే గనక మనం ఎటు తిప్పితే అటు పూర్ణం అయితే తిరుగుతూ ఉంటుంది తెలుసా? ఇలా మనం ఇలా టర్న్ చేస్తే ఇలా వస్తుంది. ఇలా టర్న్ చేస్తే ఇలా వస్తుంది. సెపరేట్ అయిపోతుందన్నమాట పాన్ నుంచి. చూడండి, గట్టిగా కూడా ఉంది కదా! ఈ కన్సిస్టెన్సీ రావాలి. మరీ గట్టిగా వద్దు. అలా అయితే మనకి పూర్ణం చేసుకోవడానికి కూడా అవ్వదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కకు దించేసుకుందాం. పక్కకు దించేసుకున్న తర్వాత అదే కుక్కర్‌లో ఈవెన్‌గా అయితే స్ప్రెడ్ చేసేసుకుందాం. నేను ఎక్కువ గిన్నెలు కూడా వాడడం లేదండి. చాలా తక్కువ వాటితోనే సింపుల్‌గా ఎవ్వరైనా చేసే విధంగా బూరెలు చూపిస్తున్నాను. చూసారా? ఇలా
ఈవెన్‌గా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనిద్దాం. పూర్తిగా చల్లారిన తర్వాత చూస్తే ఇలా ఉంది. చేతికి అస్సలు అంటుకోవట్లేదు. వేడి కూడా లేదు. ఇప్పుడు ఈ పూర్ణాన్నంతా మనం దగ్గరికి తీసేసుకుందాం. చూడండి గట్టిపడింది కదా! పూర్ణం అయితేనే. ఇలా తీసేసుకుని మనం చేతికి అంటుకోకుండా ఉండాలనుకుంటే గనక కొద్దిగా అంటే కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుని చిన్న చిన్న నిమ్మకాయ సైజ్ అంతా బాల్స్ అయితే చేసుకుంటున్నాను నేనైతే. మీరు మీకు నచ్చిన సైజులో అయితే తీసుకోవచ్చు. నేను కొంచెం పెద్దగా ఇష్టపడతాను బూర్ని. అందుకని చెప్పేసి పెద్ద పెద్దవే చేసుకుంటున్నా. చూసారా? ఇలా ఉండైతే ఫామ్ అయిపోతుంది ఈజీగా. ఇదే విధంగా మొత్తం పూర్ణాన్ని రెడీ చేసేసుకుందాం. బూరెలు చేయడం చాలా చాలా ఈజీ. ఎవ్వరైనా చేసేయొచ్చు. నేను తీసుకున్న కన్సిస్టెన్సీకి నాకు 16 పూర్ణాలైతే వచ్చినాయి. కరెక్ట్‌గా పెద్ద పెద్దవే వచ్చినాయండి. 16 అయితే వచ్చినాయి. ఇప్పుడు ఇలా పూర్ణాలు చేసేసుకున్నాం. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం పొట్టు తీసిన మినపప్పు దగ్గరికొచ్చేసాం. పప్పు చక్కగా నానుంది. ఇప్పుడు ఇందులో వాటర్ వంపేసి మనం పప్పును మాత్రమే తీసుకుందాం. ఇదే పప్పుతో మనం గారెలకి, బూరెల పిండి 2 ఒకేసారి రుబ్బేసుకుంటాం. చూడండి నీళ్ళు వంపేసిన తర్వాత నేను గ్రైండర్‌లో వేసుకుంటున్నాను. గ్రైండర్‌లో వేసుకుంటే బావుంటుందని నేను అనుకుంటున్నాను. మీకు అవైలబుల్‌గా లేకపోతే మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు. నేను ఫస్ట్ గారెలకి పిండి రుబ్బేసుకుంటున్నాను. గారెలకి కొద్దిగా వాటర్ పోయండి. ఎక్కువ వాటర్ ఏం అవసరం లేదు. కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనకి పిండి గట్టిగా ఉండాలి. బట్ ఎక్కడ బత్తంటూ చేతికి తగలకూడదు. చూడండి నేను చూపిస్తాను. ఈ కన్సిస్టెన్సీ రావాలన్నమాట. పిండి మెత్తగా ఉండాలి. చేతికి ఎక్కడా కూడా పలుకన్నది తగలకూడదు. అలా ఉండాలి. ఈ పిండి కన్సిస్టెన్సీ మనకి కరెక్ట్‌గా సెట్ అయిందా గారెలు ఈజీగా వచ్చేస్తాయి. చూడండి ఇలాగే ఉండాలి. పిండి మెత్తగా ఉండాలి. అలా అని జారుగా ఉండకూడదు. టైట్‌గా ఉండాలి. పిండి గట్టిగా ఉండాలి. బద్దన్నది లేకుండా మెత్తగా ఉండాలి గంధంలాగా. పప్పు చక్కగా నలిగిపోయింది కదా! ఇప్పుడు దాన్ని ఒక బౌల్‌లోకైతే ట్రాన్స్‌ఫర్ చేసేసుకున్నాను. ఇంత అయితే వచ్చిందండి. ఇప్పుడు గారెలకైతే ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకొని బూర్లకి పిండైతే రుబ్బేసుకుంటున్నాను. ఇప్పుడు అదే గ్రైండర్‌లో మిగిలిన పప్పునైతే వేసేస్తున్నాను. సగం పప్పు గారెలకు వేసుకుంటున్నాను. సగం పప్పు బూరెలకు వేసుకుంటున్నాను. మనం మెజర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఈజీగా తెలిసిపోతుంది. ఇప్పుడు దీన్ని కూడా గ్రైండర్‌లో వేసేసిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం ఇందాక గారెలకి చాలా తక్కువ వాటర్ యూజ్ చేశాను. నేను 2 టేబుల్ స్పూన్లు యూజ్ చేశానండి అంతే. ఇప్పుడు దీనికైతే ఒక 4 టేబుల్ స్పూన్ దాకా వాటర్ పోసుకున్నా పర్వాలేదు. ఇంకొంచెం ఎక్కువైనా పర్లా. గారెల పిండి కంట కొంచెం పలచగా ఉండాలి. ఎక్కడా పలుకంటూ లేకుండా ఉండాలి. నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో పిండి వచ్చేసిన తర్వాత మనం ఒక బౌల్‌లోకైతే ట్రాన్స్‌ఫర్ చేసేసుకుందాం. చూడండి బూరెలకైతే ఇంత పిండి అయింది. పిండి చూడండి ఫ్లఫీగా ఉంది. ఇలా ఉండాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ అయితే వేసేసుకుందాం. ఫ్లేమ్‌ని లో టు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని ఈలోపు మనం మిగతా ప్రాసెస్ అనేది చేసుకుందాం. ఆయిల్ వేడయ్యేలోపు మనం ఆ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. మనం ఇప్పుడు ఫస్ట్ ముందుగా బూరెలు అయితే వేసుకుంటున్నాం. ఈ బూరెల కోసం మనం పిండి తీసుకున్నాం కదా! అందులోని మనం ముందుగా నానబెట్టిన వరి పిండిని కూడా యాడ్ చేసేసుకుందాం. వేసేసుకుని అందులోని రుచికి సరిపడగా ఉప్పు, ఒక స్పూను పంచదార లేదా బెల్లం కలర్ రావడానికండి ఈ పంచదార గానీ, బెల్లాన్ని యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. బిగినర్స్ సైతం ఈజీగా చేసేసుకోవచ్చు. నేనైతే నాకు అలవాటు మూలన నేను చేసేస్తున్నాను. బిగినర్స్ అయితే గనక ఇందులో ఒక స్పూను మైదా వేయండి. అప్పుడు బూర్లు అనేవి చీరేస్తూ ఉంటాయి కదా! లోపలున్న పూర్ణం బయటకొచ్చేస్తూ ఉంటుంది. అలా రాకుండా అయితే ఉంటుంది. కొంచెం థిక్ కన్సిస్టెన్సీలోనే ఉంది కాబట్టి మన పిండి ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలుపుకుంటూ ఉందాం. మనం పునుగులు వేసేటప్పుడు సాఫ్ట్‌గా చేతి నుంచి ఎలా వచ్చేస్తుంది అలా వచ్చేయాలి పిండి. చూసారా? నేను వేసి చూపించాను. అలా రావాలి. ఇప్పుడు అందులో మనం ముందుగా ప్రిపేర్ పెట్టుకున్న పూర్ణాన్ని వేసేసుకుని పైన కొంచెం పిండి వేసుకుని ఎక్కడ గ్యాప్ అంటూ లేకుండా ఫిల్ చేసుకుని మనం ఇందాక డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టుకున్నాం కదా! ఆయిల్ వేడయిందా లేదా అని చూస్తున్నాను. ఆయిల్ అయితే వేడైపోయిందండి. ఇప్పుడు దాన్ని పక్కకు తీసేసి మనం బూరెలైతే వేసేసుకుందాం. బిగినర్స్ కూడా చాలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు బూరెలు. కష్టం ఏమీ కాదు. నేను చెప్తున్న టిప్స్ అయితే డెఫినిట్‌గా ఫాలో అవ్వండి. పర్ఫెక్ట్ బూరైతే వచ్చేస్తుంది. మరొకసారి చెప్తున్నాను బూరె ఎలా వేసుకోవాలన్నది. ముందుగా మనం పూర్ణాన్నయితే తీసుకుని పిండి దానిపైన వేసేసి ఎక్కడా గ్యాప్ లేకుండా అయితే చూసుకోవాలి. ఇప్పుడు దాన్ని
మనం వేడి నూనెలో అయితే వేసుకోవాలి. మనం బూరి వేస్తున్నంత సేపు మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకోండి. బూరి వేసేసిన తర్వాత అప్పుడు లో టు మీడియం ఫ్లేమ్ మీద అయితే పెట్టుకోండి. చెయ్యి కాలుతుంది అన్న భయం ఉండదు. ఒకవేళ మీకు ఇంకా భయంగా ఉంటే గనక ఒక స్పూన్ సహాయంతో అయితే మనం పూర్ణాన్ని కవర్ చేసేసి పిండితోని అప్పుడు మనం ఆ స్పూన్ సహాయంతోనే నూనెలో అయితే వేసేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. చాలా బాగా వస్తాయి పూర్ణాలయితే రౌండ్‌గాని. చూడండి నేను ఇలా పిండిలో పూర్ణాన్ని తీసేసి అలా వేసేసాను. భలే రౌండ్‌గా అందంగా వచ్చినియి. ఇప్పుడు వేసిన వెంటనే కదపొద్దు. వేసిన వెంటనే కదిపితే ఒకదానికొకటి అంటుకుపోతాయి. ఒక నిమిషం ఆగిన తర్వాత అప్పుడు టర్న్ చేయండి. ఇలా టర్న్ చేయడం వల్ల ఒకదానికి ఒకటి అంటుకోకుండా పర్ఫెక్ట్ షేప్‌లో అయితే వస్తాయి. పూర్ణం బయటకి వచ్చేస్తుంది అని మీకు అనిపిస్తే గనక మిగతా పిండిలో ఒక స్పూన్ మైదా వేసి బాగా కలుపుకొని అప్పుడు మీరు బూరెలయితే వేసుకోండి. పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఇప్పుడు మనం వెంటనే కదపకుండా మధ్యలో కలుపుతున్నాం గదా! అలా కలుపుకుంటూ అవి మంచి కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై అవ్వనిద్దాం. చూడండి ఎక్కడ పూర్ణం బయటికి రాకుండా చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది కదా! నేను మైదా వేయలేదు. ఎందుకంటే నాకు ఆల్రెడీ వచ్చిన వల్ల మీరు బిగినర్స్ కాబట్టి మైదా వేసుకోండి. పూర్ణం బయటికి రాకుండా ఉంటుంది. ఓవర్‌లోడ్ అయితే చేయొద్దు. ఇంకొక బూరి పట్టే స్పేస్ ఉంది అనే విధంగా అయితే ఉండాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత మనం బయటికి తీసేసి ఒక ప్లేట్‌లో వేసుకొని అమ్మవారికి ప్రసాదంగా నివేదించొచ్చు. బూర్లు పర్ఫెక్ట్‌గా వచ్చేసినాయి కదా! చూడండి ఇదే విధంగా మిగతా పిండితో మిగతా బూర్లన్నీ కూడా వేసేసుకున్నా. చాలా ఈజీగా బిగినర్స్ సైతం ఈజీగా చేసే విధంగానే చూపించాను. మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. బూర్లయితే రెడీ అయిపోయినాయి పూర్ణం బూర్లు. ఇప్పుడు నెక్స్ట్ మనం గారెలు వేసుకుందాం. గారెల పిండి ఉంది కదా! అందులోనే రుచికి సరిపడగా ఉప్పు, కొద్దిగా కరివేపాకు, 2 ఇంచుల అల్లం ముక్కని తీసుకొని పైన చెక్కేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే 2 పచ్చిమిరపకాయలు వేసేసి బాగా మిక్స్ చేసుకోండి. చూడండి నేనెలా బీట్ చేస్తున్నానో అలా బీట్ చేసుకుంటే గారెలు చక్కగా ఫ్లఫీగా భలే ఉంటాయి తెలుసా? పిండి బాగా కలిపిన తర్వాత చేతికి వాటర్ అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేయడం వల్ల పిండి చేతికి అంటుకోకుండా ఈజీగా ఊడొచ్చేస్తూ ఉంటుంది. చూడండి నా చేతికి అంటుకోకుండా ఎలా వచ్చేస్తుందో. ఇప్పుడు మనం ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోండి. కొంచెం మందంగానే ఉండాలి. మరీ పలచగా వద్దు. మధ్యలో హోల్ పెట్టుకొని వేడి వేడి నూనెలో అలా వేసేద్దాం. కొంచెం పిండి తీసుకున్నాను. ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకున్నాను. మధ్యలో హోల్ పెట్టి అలా ఆయిల్‌లో వేసేస్తున్నాను. నాకు అలవాటు వల్ల అలా వేసేసుకుంటున్నాను. మీరైతే గనక మనం టీ ఫిల్టర్ చేసుకుంటాం కదా! దాన్ని తడి చేసుకొని, దానిపైన ఈ గారె షేప్ రప్పించి, దాన్ని వేడి వేడి నూనెలో వేసేసుకుంటే గనక చక్కగా గారెలనేవి వచ్చేస్తాయి. ఒకవేళ గారెల పిండి మనకి పలచగా అయిపోయిందనుకోండి, గారెలు షేప్ రావట్లేదనుకోండి, అప్పుడు అందులో 1, 2 టేబుల్ స్పూన్ల ఉప్మా నూక వేసుకొని, బాగా మిక్స్ చేసుకొని, అప్పుడు గారెలు వేసుకోండి. పర్ఫెక్ట్‌గా వస్తాయి. మనం గారెలు వేస్తున్నప్పుడు మంటని లో ఫ్లేమ్ మీద పెట్టుకోండి. గారెలు వేసేసిన తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసుకొని, అవి 2 వైపులా కూడా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఒక ప్లేట్‌లోకి తీసుకొని అమ్మవారికి ప్రసాదంగా నివేదించడమే. చాలా సింపుల్ కదా! నాకు తెలిసి మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.